పల్లెటూరు రైతు కథ. రామయ్య అనే రైతు ఒక చిన్న పల్లెటూరిలో జీవించేవాడు. అతనికి 5 ఎకరాల పొలం, 2 ఎద్దులు, ఒక చిన్న ఇల్లు మాత్రమే ఆస్తి. అయినా అతని మనసు మాత్రం పెద్దది. ఉదయం సూర్యుడు ఉదయించేలోపు లేచి, పొలానికి వెళ్లడం అతని అలవాటు. రామయ్య భార్య లక్ష్మమ్మ, 2 పిల్లలు చదువుకుంటున్నారు. మన పిల్లలు పెద్దవాళ్లు అయి చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలి అనేది రామయ్య కల. అందుకే వర్షం పడినా, ఎండ కాచినా పొలంలో కష్టపడేవాడు. ఒక సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. పంటలు బాగా పండాయి. కాని మరో సంవత్సరం ఎండలు తీవ్రంగా వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. అప్పులు పెరిగాయి. గ్రామంలో చాలామంది రైతులు నిరాశ చెందారు. కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. భూమి తల్లి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది అని గ్రామస్తులకు ధైర్యం చెప్పాడు. తర్వాతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన సలహాలతో కొత్త పద్ధతుల్లో సాగు చేశాడు. నీటిని ఆదా చేసే పద్ధతులు పాటించాడు. చివరికి మంచి దిగుబడి వచ్చింది. గ్రామస్తులు రామయ్యను చూసి ప్రేరణ పొందారు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడితే విజయం మనదే అవుతుందని అందరూ గ్రహించారు.